రూపాయల కోట దొరుకుతుంది. అప్పుడు పొద్దున తాగిండే బ్రాండ్ మధ్యాహ్నం పోయాలకి లేదు. మళ్ళా చెప్పండి. ఇప్పుడు 120 రూపాయల మందు సాయంత్రం క్యూలు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో క్యూ కట్టాల్సిన పనిలే. తాగేవానికి ఫుల్ ఫ్రీడమ్, తాగేవానికి ఫుల్ ఫ్రీడమ్. అప్పుడు బ్రాంచ్ షాపుల కాడ పోయి క్యూ నిలబడుకుంటాను. 130 రూపాయల కోటలు దొరుకుతాయా, 120 రూపాయల కోటలు దొరుకుతాయా అని చెప్పి. ఇప్పుడు చూడు, సందు సందుకి గల్లీ గల్లీకి బ్రాంచ్ షాపులు. బ్రాండ్ పేరు చెప్పాలా, ఆ రోజు డబ్బు పేరు చెప్పాలా, అంతే ఉండేది. ఇదే చెప్తాను. ఆ రోజు బ్రాండ్ కాదు, డబ్బు చెప్పాలా. 130, 150, 110, 150 అని చెప్పాలా. ఈ రోజు పలానా బ్రాండ్ ఇవ్వండి మాకు అని అడిగేది దమ్మని. ఏ దాని కాల్సింటే ఆ బ్రాండ్ దొరుకుతుంది మా దగ్గర. మేము తాగడానికి ప్రత్యేకంగా 100 రూపాయల మందు 99 రూపాయలే 100 రూపాయలకే ఇచ్చారు. ఏమి మేము 18 తాగిన బ్రాండ్ మళ్ళీ ఇప్పుడు పోయి 2 చేపలు తాగితే గానీ అది మళ్ళీ దొరుకుతుంది. అప్పుడు మేము 18 ఈఎస్బి ఏదో ఒకటి దొరుకుతాం. మళ్ళీ 2 చేపలు పోయాలకు దొరకవు. బార్లోకి పోతే 24 అవర్స్ 18 తాగిన మందు రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. ఆ మందు ఈ మందు తాగి మా ఆరోగ్యాలు జడగొట్టుకోవాలా. ఒక బ్రాండ్ ఏదైనా కానీ మనం మంచినీళ్ళే కదా తాగేది. ఇప్పుడు మనం పొద్దున ఏ నీళ్ళు తాగితే అదే కదా తాగాల్సింది. ఇప్పుడు ఈ కొలాయి నీళ్ళు తాగి ఆ కొలాయి నీళ్ళు తాగి అవి తాగి ఇవి తాగితే కానీ ఆరోగ్యం గడిపోకుండా పడిచం దగ్గు పడిచాలు వచ్చాయి. అవి వస్తాయి కదా. ఈ మందు కూడా అంతే. మందు అసలు ఇక్కడ పులివెందులలో నువ్వు అసలు క్యూ కట్టుకోవాలా. సాయంత్రం పూట బ్రాంచ్ షాపులు కాడికి పోతే కన్నా 130 రూపాయల మందు వచ్చాదేమో. క్యూలు బ్రాంచ్ షాప్ కాడికి పోయినా కానీ క్యూ నిలబడుకోవాలా. బీదవాడు ఏమే పగలంతా కష్టపడి వచ్చాడు, 500 సంపాదించుకొచ్చాడు. ఏదో సాయంత్రం సరదాగా 100 రూపాయల మందు తీసుకుని పోదాంలే అని చెప్పి వచ్చాడు. ఆ 100 రూపాయల మందు కూడా లేకోకుండా వాడు పగలంతా కష్టపడి నువ్వు వచ్చి 18 తాగిపోయింటాడు. వాడు ఇప్పుడేమో బాగుండాయి. అయితే ఈ నెల ప్రభుత్వం మారినాక 10 రూపాయలు పెంచినారు. పెంచిన బాధలే. అన్ని సరుకులు బాగా నీట్గా మందు అయితే మంచి మందు దొరుకుతుంది. అప్పుడు తాగిన మందు 10 గంటలప్పుడు తాగిండేది మళ్ళా 12 గంటలప్పుడు వచ్చి అడిగితే అది లేదు. ఎవరు అనేది ఇప్పుడు కాదయ్యా. దమ్మలు చేసుకుని నిద్రపోతున్నారా ఇప్పుడు? ఎవడన్నా ఎవరు నిద్రపోతున్నారు చెప్పు? ఎవరన్నా నిద్రపోతున్నారా? ఎవరు ఏది కొట్టించాలని భయపడి చెప్తాను సన్నా తప్పుకోళ్ళు. ఈరోజు ధైర్యంగా నిద్రపోతారు జనాలు, సన్నా తప్పుకోళ్ళు. ఇది నిజమే కదా. ప్రజలకే అర్థమవుతుంది. డబ్బులు ఒక్కరు కూడా ఆశించడం లేదు. ఇప్పుడు డబ్బులు ఆశించడం ఎవరు? పరిపాలన బాగుంది, మంచి బ్రాండ్ కావాలా, మంచి పరిపాలన కావాలా, రక్షణ కావాలా. ముందు రక్షణ బాగుంది కదా, ఇంకేమి కావాలి నీకు? ఎక్కడిది భయపడుతానంటే జనాలు భయపడుతున్నారు కదా. మరి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంది కదా. ఇప్పుడు 5 రూపాయలు 5 రూపాయలకే బువ్వ పెడతాం. ఆ 5 రూపాయల బువ్వ ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. పెరుగు వేసి దానికి మళ్ళా ఊరగాయ ఇచ్చి గట్టి పెరుగు వేసి అంత గుప్పెడు బియ్యం కదే కప్పులో కానీ పెడతారు. వీధులపై ఎంతమంది తింటారు. అప్పుడు ఉన్నది ఈ ప్రభుత్వంలో. ఈ పొద్దు ప్రజలు లేనోడు ఉంటాడు, నీ దగ్గర నా దగ్గర ఉంది, మన ఇంట్లో తింటాం. బయటకు వచ్చిండేవాడు 5 రూపాయలకు బువ్వ వాళ్ళంత నీట్గా పెడతానంటే ఆ బువ్వ తిని దానికి ఓటేసిందే దానికి మాకు అంత తిని పెట్టినోడిని మర్చిపోకూడదు. యాపద్దు కూడా నేను చెప్తాను కదా, అన్నం పెట్టినోడిని యాపద్దు మర్చిపోకూడదు. మేము మందంటే ఇచ్చిపెట్టు అది ఉన్ని లేకపోని కానీ అన్నం ఈ పొద్దు పెడతానంటే 5 రూపాయలు బువ్వ తిని వచ్చి మేము బతుకుతాం. ఆ అన్నం పెడతానేది ఎవరు? చంద్రబాబు ప్రభుత్వంలో కదా. ఉండే క్యాంటీన్ తీసేసింది ఎవరు? మీరే కదా తీసేసింది. 10 మందికి అన్నం పెడితే పుణ్యం వస్తుంది. 10 మంది కడుపు కొడితే ఏమన్నా వస్తుందా? ఎన్ని కోట్లు నువ్వు వెనుకనే వేసుకో, పోయేటప్పుడు ఏమీ రాదు. చేసిన పాప పుణ్యాలే నీకు వెనుకింటి వచ్చేది. డబ్బు అందరి దగ్గర ఉంటుంది. 1000 కోట్ల సావుకారులు ఉంటాడు. నేనే పెద్ద కుప్పేనాడు అని చెప్పి అనుకోవచ్చు. డబ్బు కాదయ్యా శాశ్వతము, మనిషి శాశ్వతం. చచ్చినప్పుడు 4 మనుషులు మోసుకొని పోయేది కూడా 4 మనుషులే. నీవు సంపాదించుకుని 1000 కోట్లు నీ కుటుంబం ఏది రాదు. అన్న రాడు, తమ్ముడు రాడు, ఎవరు నీ డబ్బు కూడా రాదు. సచ్చేతవుడు పాడి మోసేదానికి 4 మనుషులు కావాలా. కానీ అన్నం పెడతారు. ఆ అన్నానికి మేము విలువ ఇచ్చి ఓటేసిన దానికి మాకు అన్నం పెడతారు. ఇది మాకు చాలు. ఆ అన్నం కూడా లేదే అప్పుడు ఉన్నదా? ఆయన చేసిపోయినాడు, అంతా చేసి పెట్టిపోయినాడు. కానీ దాన్ని కూడా తీసేసినారు. తినే అన్నం కూడుకుని నుంచి ఎవరైనా లాక్కుంటారయ్యా. ఇంకా దానికి ఇంతకన్నా మేమేం చెప్పాలయ్యా? చెప్పయ్యా. మందు అంటే ఇసిపెట్టయ్యా. మందు లేకుంటే పోనీ. అది లాక్డౌన్లో మందు తీసేస్తానన్నావు, తీసేసినావా? మేము మర్చిపోయినాం. లాక్డౌన్లో అంతా మర్చిపోయినాం.
మళ్ళా తీసుకొచ్చి ఏదేదో పెడితివి. ఏమి ఆ బ్రాండ్ పేరు తెలుదు, ఆ మందు పేరు తెలుదు, 18 తాగిన మందు ఉండదు. ఆ లాక్డౌన్లో తీసేయండి, అట్లే పోయింటే కానీ అట్లే మర్చిపోయింది కదా మేము. మందు తీసుకొచ్చి పెడితే మా డబ్బులు అంతా లాగేసుకుంటువి. ఏమంటే 15,000 పిల్లోనికి ఇచ్చావు, 1,00,000 రూపాయలు బిడ్డ దగ్గర దింగేస్తావు. నా కొడుకు నువ్వు 15,000 ఇచ్చావు, నా దగ్గర దిన్నం తీసుకుంటా అనేది లెక్క. 500 కూలికి పోయొచ్చా? ఎంత కట్టాలయ్యా? రోజు 300. వీటి నుంచి తాగిండే పోయి మందు ఇంటికాడికి పోయే లోపల ఉండదు, అది కిక్కు ఆడ దిగిపోతుంది. మళ్ళీ ఆడికి పోయాలకు మళ్ళీ మందు జ్ఞాపకం వచ్చాది, మళ్ళీ తాగాలనిపిస్తుంది. మళ్ళీ తాగాలంటే మళ్ళీ రావాలి కదా వీటికి వచ్చే కన్నా క్యూ. ఇప్పుడు మన ప్రభుత్వం ఏడ చూసినా కానీ బ్రాంచ్ షాప్లు వస్తుంది. ఎవడైనా కానీ సాయంత్రం పూట క్యూలో నిలబడుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? అందుబాటులో పెట్టినారంటే వాళ్ళు ఏమంటే వాళ్ళ కోసం వాళ్ళు అందుబాటులో పెట్టుకున్నారేమో. కానీ ఇప్పుడు ఎప్పుడు కానీ ఏడన్నా కానీ 130 రూపాయల క్వార్టర్ కోసం 100 రూపాయల క్వార్టర్ కొట్లాడుకునేవాడు ఎవడూ లేడు. 18 పోయి 100 రూపాయల క్వార్టర్ తీసుకుంటే అదే మందు సాయంత్రం కూడా దొరుకుతుంది. అప్పుడు 130 రూపాయలు ఏడైపోతాయో. అప్పుడు మందు షాప్లో ఫోన్ పే కూడా ఉండదు. అప్పుడు మందు షాపులో ఫోన్ పే లేదు, ఏమి క్యాషే. ఇప్పుడు నువ్వు ఏడన్నా పోయి కూర్చో, ఫోన్ పే కొడతావా, ఏమని చేసుకో, రిలాక్స్గా తాగండి. ప్రపంచం మీ డబ్బు మీరు ఖర్చు పెడతాను. ప్రపంచం స్వేచ్ఛ ప్రపంచం కదా, మండపే కదా, స్వేచ్ఛ ఇవ్వాలి కదా. దానికోసం క్యూలో నిలబడుకోవాలనా? ఏదో ఒక సినిమా టికెట్లు కాడంటే ఏదోలే రిలీజ్ సినిమా మన ఫేవరెట్ హీరో అని చెప్పి సినిమా టికెట్ల కాడ నిలబడుకోవాలి. ప్రతిరోజు సాయంత్రం అయితేనే బ్రాంచ్ షాపుల కాడ క్యూ నిలబడుకోవాలా. 130 రూపాయల క్వార్టర్లు ఏడైపోతాయో, మళ్ళీ 150 ఆడబెట్టాలో. లేదంటే కానీ వాడు మళ్ళీ 200 అంటాడు. సగటుడు పగలంతా కూలి చేసుకొచ్చుడు 10 రూపాయల కూలి కోసం ఎంతో కష్టపడతాడయ్యా. 10 రూపాయలు వానికి మిగిలితే ఏదో దానికి పొద్దున్నే పాల ప్యాకెట్ కనలే పనికొచ్చేది లేదా? ఏదానికైనా పనికొచ్చేది కదా. చూసి పొద్దున్నే పిల్లోడు నానా అంటాడు. 10 రూపాయలు ఇవ్వాలంటే ఇచ్చేదానికి చేతులు రావు. వీళ్ళకైతే వందలు. మనమైతే పింఛన్ లెవెల్లో మనం లేము. మా వాళ్ళకైతే వస్తున్నాయి, కరెక్ట్గానే ఉన్నాయి. అయితే మా దగ్గర అయితే ఈ ప్రభుత్వం మటుకు మాకు తెలిసినట్లుగా బాగానే ఉంది.